వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భారతదేశం రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు సక్సెస్ సాధించింది, ప్రపంచ స్థాయిలో దాని యొక్క పాత్ర, దాని యొక్క రోల్, స్థాయి, ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనేటువంటి సంస్థ దేశంలో కొన్ని ఇంపార్టెంట్ రాజ్యాల్ని, కంట్రీస్ని సెలెక్ట్ చేసుకొని ఆ దేశంలో ఎంతవరకు రూల్ ఆఫ్ లా అమల్లో ఉంటుంది, స్ట్రిక్ట్గా, పాజిటివ్గా, స్క్రూపులస్గా అనుసరించారా లేదా, ఏ ఏ విషయాల్లో అనే దాన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. దీన్నే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అని అంటారు. ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. అంటే అసలు రూల్ ఆఫ్ లా అనేది ఏంటి, మెయిన్ క్రైటీరియా అంటే ఫస్ట్ అకౌంటబిలిటీ. ఏంటి అకౌంటబిలిటీ? అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ప్రభుత్వ సంస్థలు, అధికారులు ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీని ఎంతవరకు వహించారు, అండ్ ఆన్సరబుల్ టు ది పీపుల్, ప్రజలకు ఎంతవరకు ఆన్సరబుల్గా ఉన్నారు అనేటువంటి దాన్ని అకౌంటబిలిటీ అంటారు ఈ విషయంలోనూ. రెండవది యాక్సెసిబిలిటీ, అంటే ప్రజలకి చట్టము, న్యాయము అనేది బాగా అందుబాటులో ఉందా, అది కూడా కాంపిటెంట్ అథారిటీ ద్వారా లభిస్తూ ఉందా లేదా న్యాయం అనేది చట్టం ద్వారా, దాన్ని యాక్సెసిబిలిటీ అంటారు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్, ఇవి ఎంతవరకు ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా అందిస్తున్నారు రైట్స్ని, దీన్ని మనం రూల్ ఆఫ్ లా అని అనొచ్చు అని చెప్తారు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు. అయితే ఏ క్రైటీరియాలో దానికి కొంచెం ఒక పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఏంటి, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 8 ఉన్నాయి. ఆ 8 పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకొని రూల్ ఆఫ్ లాలో అనే విషయంలో కాన్సెప్ట్ని ఏ దేశం ఎంతవరకు సాధించింది అనే దాన్ని నిర్ణయించింది ఈ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. ఆ 8 కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది కన్స్ట్రైంట్ అండ్ గవర్నమెంట్. ప్రభుత్వం ఎంతవరకు కన్స్ట్రైంట్గా ఉంటా ఉంది, ఆబ్సల్యూట్గా ఉందా, లిమిటెడ్ గవర్నమెంటా. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ లిమిటెడ్ గవర్నమెంటే, అపరిమితంగా లేదు. ఎందుకంటే ఆబ్సల్యూట్ పవర్ ఆల్వేస్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డిక్టమ్ మనకుంది. అంటే పవర్ అపరిమితంగా ఉన్నప్పుడు అది కరప్ట్ అయ్యే అవకాశం ఉంది అని. కాబట్టి మనకు ఈ ప్రభుత్వము, పలానా దేశంలో ప్రభుత్వము లిమిటెడ్గా ఉందా, రీజనబుల్గా ఉందా, అన్లిమిటెడ్గా ఉందా, అంటే డిక్టేటోరియల్ టోన్లో ఉందా అనేది అన్ని బట్టి ఒకటి పారామీటర్. రెండోది ఆబ్సెన్స్ ఆఫ్ కరప్షన్ అనేది పలానా దేశంలో ఎంతవరకు ఉంది, ఎక్కువగా ఉందా, మితంగా ఉందా, పూర్తిగా కరప్షన్ అనేది ఇరాడికేట్ అయిందా అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. రెండో పారామీటర్. మూడవది వచ్చి ఓపెన్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్లో పారదర్శకత అంటాం, ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, ప్రతి గవర్నమెంట్ చేసే ప్రతి పనిలోనూ, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లోనూ పారదర్శకత ఉందా, ప్రజలకి అందరికీ క్లియర్గా అర్థమయ్యే విధంగా చేస్తూ ఉందా అనేది ఓపెన్ గవర్నమెంట్ అంటారు. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది అది మూడవది. నాలుగవది వచ్చి రైట్స్. దేనికైనా కూడా రాజ్యాంగం హ్యూమన్ రైట్స్ని, ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేసింది కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అనేది ఏ దేశం ఎంతవరకు అమలు చేస్తూ ఉంది అనేది. 5 ఆర్డర్ అండ్ సెక్యూరిటీ. లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, భద్రత ఎంతవరకు ఫాలో అవుతోంది ఒక దేశం. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్, అంటే చట్టాలని ఎంతవరకు ఎన్ఫోర్స్ చేస్తున్నారు, అమలు చేస్తున్నారు. చట్టాలు కుప్పలుగా రాసుకుంటున్నాం, కంపైల్ చేసుకుంటున్నాం, వాటిని కోర్టులో కానీ గవర్నమెంట్ కానీ ఎంతవరకు అనుసరిస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ జరుగుతోంది అనేది ఆరోది. ఏడవది సివిల్ జస్టిస్, 8 క్రిమినల్ జస్టిస్. ఈ సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్లో ఒక్కొక్క దేశం ఎంతవరకు ఒక అచీవ్మెంట్ని సాధించింది, క్రిమినల్స్ పెరుగుతున్నారా, తగ్గుతున్నారా అనేటువంటి ఈ 8 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక పర్టికులర్ దేశం ఎంతవరకు రూల్ ఆఫ్ లాని యాక్టివ్గా, పాజిటివ్గా, ఎఫెక్టివ్గా, స్ట్రిక్ట్గా అనుసరిస్తూ ఉంది. అంటే రూల్ ఆఫ్ లా అనేది సిస్టమేటిక్గా అనుసరిస్తున్నారంటే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంది, నో డౌట్ అని అర్థం.
ఈ విధంగా వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ 2020లో సర్వే చేసినప్పుడు ఆ డాటా ప్రకారము 128 దేశాలని స్టడీ చేశారు. ఆ 128 28 సారీ 128 దేశాన్ని స్టడీ చేశారు. స్టడీ చేస్తే మన దేశం అప్పుడు 2020లో 69వ స్థానంలో ఉండింది. అది ఇప్పుడు లేటెస్ట్గా 2025 అక్టోబర్ సర్వే ప్రకారము డాటా ప్రకారము మన దేశం 69 నుంచి ఈ 5 ఏళ్లలో 86వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు 2025లో 143 దేశాలను స్టడీ చేశారు. సో అవుట్ ఆఫ్ 143లో మనది 86th ప్లేస్కి వచ్చిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం టాప్ 50లో కూడా లేదు మన దేశం. అమెరికా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టాప్ 50లో 27th ప్లేస్లో ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన రాజ్యాంగం రూల్ ఆఫ్ లాని ఎంత సిస్టమేటిక్గా అనుసరిస్తూ ఉంది అని. ఎందుకంటే జాన్ మార్షల్ అంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికా జాన్ మార్షల్ ఒక మాట చెప్తాడు, రాజ్యాంగం అనేది పారమౌంట్ లా, అల్టిమేట్ లా ఆఫ్ ది ల్యాండ్. ఎందుకనంటే ఇట్ ఇన్కార్పొరేటెడ్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, ఇన్కార్పొరేటెడ్ ది సావరెన్ పవర్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క సార్వభౌమ అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. అందువల్ల ఇట్స్ అల్టిమేట్ లా ఆఫ్ ది ల్యాండ్ అది. అండ్ విల్సన్ చెప్పినట్టు, జేమ్స్ విల్సన్ చెప్పినట్టుగా ప్రజల యొక్క అభిష్టాన్ని మేరకు ప్రభుత్వం అనేది గవర్నమెంట్ని అందిస్తుంది, పాలనని అందిస్తుంది అని అంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్వినస్, మన గ్రేట్ థింకర్, లీగల్ థింకర్ అక్వినస్ చెప్పినట్టుగా లా అనేది ఇట్ విల్ సర్వ్ ది కామన్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ. ఎంటైర్ కమ్యూనిటీకి ఒక కామన్ గుడ్ని ప్రొవైడ్ చేయాలి. దీన్నే మన వేదాల్లో సర్వే జనా సుఖినో భవంతు అని అంటారు. సో ఎమర్సన్ ఒక మాట చెప్తాడు ఈ విషయంలో, ఎప్పుడు ఈ జస్టిస్ జరుగుతుందంటే, లా నుంచి న్యాయం ఎప్పుడు ఉద్భవిస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు లాని తరచి చదివినప్పుడు, రీడింగ్ బిట్వీన్ ది లైన్స్, ఇఫ్ యూ పే సఫిషియంట్ అటెన్షన్, ఇఫ్ యూ పర్ష్యూడ్ ఫర్ ఎనఫ్, అంటే సమృద్ధిగా దాన్ని డీప్గా చదివినప్పుడు, ఇట్ విల్ గివ్ ఏ వే టు ఫిలాసఫీ అని అంటాడు ఎమర్సన్. ఫిలాసఫీని మనకు అందిస్తుంది, అల్టిమేట్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ నుంచి వచ్చేది రియల్ లా అండ్ జస్టిస్ అండ్ వాల్యూస్ అంటాడు. దీన్ని ప్రొఫెసర్ పుల్లర్ ఒక మాట చెప్తాడు, ది లా అండ్ వాల్యూస్ ఆర్ నాట్ సపరేట్ ఐడెంటిటీస్. లా అనేది, వాల్యూస్ అనేటివి సపరేట్ ఐడెంటిటీస్ కాదు, అవి ఆ రెండు కూడా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఒక సమైక్యమైనటువంటివి. లా అనేది, వాల్యూస్ అనేటివి అని చెప్తాడు. అంటే కోర్టులో కానీ ప్రభుత్వంలో కానీ అధికారుల నుంచి ఎలాంటి న్యాయం వస్తుందంటే, రావాలంటే అది జస్టిస్ షుడ్ బి ఫెయిర్ అండ్ జస్ట్. రాల్స్ చెప్పినట్టుగా ఫెయిర్గాను జస్ట్గా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అనంటే, అలాంటి న్యాయం ఎప్పుడు ఉద్భవిస్తుంది చట్టం నుంచి అంటే, లాయర్స్, అడ్వకేట్స్, జడ్జెస్, ఆల్ దీస్ ఆర్ perfectly well when they display, ఎప్పుడైతే జుడిషియస్ డిస్ప్లే ఆఫ్ లీగల్ లెర్నింగ్ అంటారు, అంటే న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి వివేకాన్ని అద్భుతంగా ఆకలింపు చేసుకున్నప్పుడు నిజమైనటువంటి న్యాయం అనేది బయటకు వస్తుంది అంటాడు. ఇక్కడ లాస్ట్ కన్క్లూడ్ చేసేటప్పుడు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఒక మాట చెప్తాడు, ఎస్జిటి యూనివర్సిటీలో తన స్పీచ్ ఇస్తూ అక్కడ ఒక మాట చెప్పాడు. లాయర్స్ 3 కేటగిరీలు ఉంటారంట. ఆ 3 కేటగిరీలు, లాయర్స్ 3 విధాలుగా ఉన్నారు. ఒకటో కేటగిరీ ఏంటంటే సమ్ లాయర్స్ హూ డూ నథింగ్ బట్ ది లా. వాళ్ళకి లా తప్ప ఇంకేమీ రాదు, ఇంకేం చేయదు, ఎంతసేపు లానే పట్టుకొని ప్రిన్సిపల్స్ ఆఫ్ లా, ఆ సెక్షన్ ఎట్లా చెప్పింది, ఈ సెక్షన్ ఎలా చెప్పింది, ఈ ఆర్టికల్ ఎలా చెప్పింది, ఇవి తప్పితే ఇంకా ఎలాంటి థింకింగ్ అనేది ఉండదు అంటాడు. ఫస్ట్ కైండ్ ఆఫ్ లాయర్స్. రెండో కేటగిరీ సమ్ హూ డూ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ లా. లాని అనుసరిస్తారు, బట్ అపార్ట్ ఫ్రమ్ లా కాకుండా దే డూ సంథింగ్, సమ్ ఇంటలెక్చువల్ క్యాలిబర్, సమ్ ఓన్ రిఫ్లెక్షన్స్, సమ్ ఒరిజినల్ థింకింగ్, అంత ఎంతో ఉంటుంది. అండ్ థర్డ్ కేటగిరీ దోస్ హూ డూ ఎవ్రీథింగ్ బట్ ది లా. వెరీ ఇంట్రెస్టింగ్. లా తప్ప దే డూ
లాట్ ఆఫ్ మిరకల్స్. దే డూ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. బట్ ది లా మాత్రం ఉండదు. దే డోంట్ ఫాలో లా అట్ ఆల్ అని చెప్తారు. అంటే ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లాయర్స్ యొక్క చేతిలో ఉంది చట్టంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని అద్భుతంగా ఇంటర్ప్రిట్ చేసి ఫెల్ట్ నెసెసిటీస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది టైమ్స్, కాలానికి అనుగుణంగా, ప్రజల యొక్క అవసరానికి అనుగుణంగా కావాల్సినటువంటి విషయాన్ని వెలికి తీసి అప్లై చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని మంచి న్యాయాన్ని అందించడం అనేది ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అడ్వకేట్స్. అప్పుడే జస్టిస్ జరుగుతుంది, రూల్ ఆఫ్ లా అనేది చక్కగా ఇంప్లిమెంట్ కాబడుతుంది అని అంటాడు చంద్రచూడ్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. This is about rule of law index and our place in the world. Thank you very much for listening. If you like it, kindly encourage me by commenting and also giving your likes.